సభలో రామకృష్ణపురంలో కూడా ఆరాధన చేసే భాగ్యం నాకు దొరికింది. గోదావరి ఖండ్లో కూడా ఐక్య క్రిస్మస్కు నన్నే ఆరాధనకు ఆహ్వానించారు, కానీ నేను రాలేను అని చెప్పడం జరిగింది. కాకపోతే లేటుగా ఆలస్యంగా వెళ్ళాను. అదేవిధంగా దౌడపల్లిలో కూడా మరి అయ్యగారి యొక్క సమక్షంలో ఆరాధించే భాగ్యం మా మహాప్రభు నాకు ఇచ్చినందుకు ఆయనకు మహిమ కలుగునుగాక. చక్కని ఆరాధన చేసి దైవజనుడికి మనము అవకాశాన్ని అందించుదాం. ప్రియులారా, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, దేవునితో సహవాసం చేసిన వాడు సమాధానం కలిగి ఉంటాడు అని చెప్పి. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, నువ్వు ఏ స్థితిలో పిలువబడితివో ఆ స్థితినే కలిగి ఉండును. నువ్వు దాసుడివై పిలువబడితివా, నువ్వు స్వతంత్రుడివై పిలువబడితివా, నువ్వు ఆ స్థితిలోనే ఉండు. కనుక దేవుని సొత్తు మనం ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు కనుక ఆ దేవాతి దేవుణ్ణి మనం కనపరచుకుందాం. ఎన్నో శ్రమను అనుభవిస్తే కానీ దైవజనుడు శ్రీధర్ గారు ఈ ప్రాంతంలో ఈ పొలాలు మారుమూల గ్రామాల్లో ప్రయాసపడి కష్టపడి దేవుని పిలుపునందుకొని ఇంత ఘనమైన సేవ చేస్తున్నాడు. దీని వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. విత్తనము విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా.
శ్రమల